కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 4వ అధ్యాయమైనటువంటి జ్ఞాన కర్మ సన్యాసి యోగములో మనం ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంటే భగవద్గీత మొత్తం తాత్పర్యం ఏంటంటే ఉపనిషత్తుల యొక్క సారం. ఉపనిషత్తుల యొక్క ముఖ్యమైనటువంటి సారాంశము తాత్పర్యము ఆత్మజ్ఞానం, అంటే జీవాత్మ యొక్క స్వరూప జ్ఞానము, ఈశ్వరుని యొక్క స్వరూపము ఒక్కటే అని చెప్పే జ్ఞానాన్ని జీవేశ్వర ఐక్య జ్ఞానము లేక ఆత్మజ్ఞానము అంటారు. అలాంటి విషయంలో భగవద్గీతలో అక్కడక్కడ ఈ బ్రహ్మ విద్య ఉపనిషత్తుల యొక్క ఆత్మజ్ఞానం చెప్పబడింది. అలాంటి స్థానములలో ఇప్పుడు మనము చెప్పబోయే ముఖ్యమైనది ఒక స్థానం అన్నమాట. 18వ శ్లోకము. నిన్నటి వరకు మనము కర్మ యొక్క ఎటువంటి విధాలుగా ఉంటుంది, కర్మ యొక్క అనేక కోణములు, దాని యొక్క రహస్య తత్వం ఏమిటి అని భగవాన్ శ్రీకృష్ణ ప్రారంభించారు. అయితే మన అనుభవానికి, ప్రత్యక్షం అనుభవానికి కనిపిస్తున్నట్లుగా, తెలుసుకున్నట్లుగా, యథార్థంగా ఉండవాలగా. ఎందుకంటే చాలా రోజుల వరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నారు అని ప్రకటించారు. కొన్ని మతాలు, విశ్వాసాలు బలంగా నమ్మాయి అన్నమాట. అయితే కొంతమంది పరిశోధనలు చేసి, రీసెర్చ్ చేసి, భూమి నిరంతరము తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నది అని చెప్తే, మీరు మా సిద్ధాంతానికి తప్పు ఎదురుగొస్తారా, విరోధిస్తారా అని వారిని నానా హింసలు పెట్టి కొంతమంది శాస్త్రవేత్తలను అయితే చంపేశారు. కానీ సనాతన ధర్మంలో ప్రతి మనిషి స్వేచ్ఛగా పరిశోధన చేసే స్వాతంత్ర్యం కల్పించారు. అందువలన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అభివృద్ధి జరిగింది. ఇంకా ఉపనిషత్తులు, వేదములు, శాస్త్రాలు పాతవి, ఇవెందుకులే అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలన్నీ నిత్య నిరంతరము మారిపోతున్న పంచభూతాత్మమైనటువంటి ప్రపంచంలో చేస్తున్నారు వాళ్ళ పరిశోధనలు. కానీ నిరంతరము కదులుతున్న ఈ ప్రపంచానికి ఒక కదలనటువంటి ఒక ఆధారం, ఒక బిందువు, ఒక కేంద్రం, అది ఎక్కడ ఉంది అని వారికి తెలియట్లేదు ఇప్పటి వరకు. ఆ అధిష్టాన కేంద్ర బిందువునే లక్ష్యంగా మన ఋషులు అంతర్ముఖంగా పరిశోధనలు చేశారు. అందుకే ఇప్పటి వరకు కూడా వాళ్ళు అనుమానం పడుతున్నారే తప్ప ఋషులు దర్శించినటువంటి ఆ చైతన్య స్వరూపము, ఆత్మని ఇంకా గుర్తించలేరు. ఎందుకంటే బల్బు, ఫ్యాను ఇవి ఎప్పుడు కూడా కరెంటుని గుర్తించలేవు. కరెంటు ఉంటేనే పని చేస్తాయి.
అందువలన ఈ తత్వాన్ని దర్శించినటువంటి ఋషులు ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు. అంటే ఒక సబ్జెక్టు సైంటిస్టులు అంటారన్నమాట మన ఋషులని. మరి ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు ఏమనాలి? వాళ్ళు ఋషులు లాంటి వాళ్ళే, కానీ వాళ్ళు ఆబ్జెక్ట్ ఋషులు అంటే ఆబ్జెక్టివ్ సైంటిస్టులు అంటారు. ఏవత సృష్టి అంతా మ్యాటరు ప్లస్ స్పిరిట్. మ్యాటర్ అంటే శక్తి, స్పిరిట్ అంటే శివ. శివశక్తి కలయికే యావత్ సృష్టి. వాళ్ళు శివుని గుర్తించట్లేదు, ఆ మ్యాటర్ అయినటువంటి శక్తినే చూస్తున్నారు. అందువలన ఆ మ్యాటర్ శక్తి ఏదైతే ఉందో నిరంతరము కదులుతూనే ఉంటుంది. శివ స్థిరంగా ఉంటారు, కదలరు, కానీ కదిలినట్టుగా ఉంటుంది. అందువలన ఈ కర్మ అనేది అత్యంత సూక్ష్మంగా ఉండడం వలన అది ఎవరికి బోధపడట్లేదు, తెలియట్లేదు. పండితులు జ్ఞానులు కూడా తికమక పడుతున్నారు. అసలు ఇంతకీ కర్మ అంటే ఏమిటి వాస్తవంగా? అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండడం అంటే ఏమిటి? వికర్మ అంటే విరుద్ధమైన కర్మ ఏమిటి అని సంశయం ఉన్నదన్నమాట. అందుకు భగవాన్ శ్రీకృష్ణ దీని యొక్క రహస్యాన్ని వివరించి, దీన్ని తెలుసుకుంటే నీకు ఎటువంటి దుఃఖము శోకము లేనటువంటి సంసారం నుండి బయటపడతావు. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అని చెప్పారు. అయితే ఇప్పుడు మనము అసలైనటువంటి తత్వంలోకి వెళ్తున్నాము. భగవద్గీతలో ఈ శ్లోకం ఉపనిషత్తుల యొక్క డైరెక్ట్గా చెప్పబడింది అన్నమాట. అందుకే దీన్ని నేను 2 రోజుల నుంచి గ్లోరిఫై చేస్తున్నా. కర్మణ్యయ కర్మయ పశ్యే, కర్మణ్య కర్మయ పశ్యేత్, కర్మణ్య కర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయః, అకర్మణి చ కర్మయః, అకర్మణి చ కర్మయః, సబుద్ధిమాన్ మనుష్యేషు, సబుద్ధిమాన్ మనుష్యేషు, సబుద్ధిమాన్ మనుష్యేషు, సయుక్తః కృత్స్న కర్మకృత్, సయుక్తః కృత్స్న కర్మకృత్, సయుక్తః కృత్స్న కర్మకృత్, కర్మణ్య కర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయః, కర్మణ్య కర్మయః పశ్యేత్, అకర్మణి చ కర్మయః, కర్మణ్య కర్మయః పశ్యేత్, అకర్మణి చ కర్మయః, సబుద్ధిమాన్ మనుష్యేషు, సయుక్తః కృత్స్న కర్మకృత్, సబుద్ధిమాన్ మనుష్యేషు, సయుక్తః కృత్స్న కర్మకృత్, సబుద్ధిమాన్ మనుష్యేషు, సయుక్తః కృత్స్న కర్మకృత్. ఉత్తమం. అయితే ఈ శ్లోకము సాధారణంగా భగవద్గీత చెప్పే ప్రతి ఆచార్యులకి ఇది ఒక ఛాలెంజ్ అన్నమాట. ఎంతటి ఛాలెంజ్ అంటే, మనం తాత్పర్యంగా డైరెక్ట్గా శ్లోకం చూసామనుకోండి మనకి ఏం అర్థం కాదు. మనం డైరెక్ట్గా శ్లోకం చూసామనుకోండి ఎలా ఉంటుంది? కర్మని అకర్మ అంటే చేస్తున్నటువంటి కర్మలో కర్మ చేయట్లేదు అనే విధంగా దర్శించాలంట. అంటే ఏంటి? యు హ్యావ్ టు సీ
యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్, అంటే కర్మని ఇన్ యాక్షన్ యు సీ ఇన్యాక్షన్. అంటే ఏంటి? కర్మలో అకర్మ చూడండి అంటున్నారు. ఇంకొకటి ఏంటి? అకర్మనిచ కర్మ, అంటే కర్మ చేయకుండా ఉంటున్నటువంటి అకర్మలో కర్మ చూడాలి అంటున్నారు. ఎవరైతే చూస్తారో, అంటే ఎలాగ ఉంచున్నదా ఈ శ్లోకము? కర్మలోన అకర్మ చూడాలి, అకర్మలోన కర్మ చూడాలి. అంటే యూ హ్యావ్ టు సీ ఇన్ యాక్షన్ ఇన్ యాక్షన్. ఇన్ యాక్షన్లో యు సీ ఇన్ యాక్షన్. ఇన్ ఇన్యాక్షన్ యు సీ యాక్షన్. చూసారా ఎంత విరుద్ధంగా ఉన్నది? అంటే ఉన్నది ఉన్నట్లుగా చూస్తే తెలివైన వాళ్ళ, ఉన్నది లేనట్లుగా చూస్తే తెలివైన వాళ్ళ? కారును చూసి బస్సును చూసి లారీ అంటే తెలివైన వాళ్ళ? ఉన్నది ఉన్నట్లుగా చెప్తే తెలివైన వాళ్ళ? మనకి సాధారణంగా నా నేత్రములతో చూశాను, నా కంటితో చూశాను అంటాం మనం. అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడాలి కదా. మరి భగవాన్ ఏమంటున్నారు? నువ్వు చేస్తున్న యాక్షన్లో నువ్వు యాక్షన్ చేయనట్టుగా దర్శించాలి. చేయనట్టున్నటువంటి యాక్షన్లో చేస్తున్నట్లుగా దర్శించాలి. అలా ఎవరు దర్శిస్తారో సహా అంటే వాళ్ళు బుద్ధిమంతులు, జ్ఞానవంతులు మనుష్యులలో వాళ్ళు కృష్ణ కర్మకృతు, మొత్తం సంపూర్ణమైన అన్ని కర్మలు వాళ్ళే చేసినట్లు లెక్క అన్నారు. ఇది డైరెక్ట్గా మన శ్లోకం చూస్తే అలా ఉంది. అంటే తలా లేదు తోకా లేదు అన్నట్టు అంటారు దీనికి. కాబట్టి దీని ఉద్దేశం అది కాదు. భగవాన్ శ్రీకృష్ణుడి యొక్క ఉద్దేశము అది కాదు. ఆయన ఏదో ఒక గొప్ప తత్వాన్ని చెప్పాలనుకుంటున్నారు అనమాట. సో అది ఏమిటి? అది కేవలము ఆ నారాయణ, అంటే ఏదైతే నారాయణ సమారంభం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం, ఆ శంకరాచార్య పరంపర నుంచి వచ్చినటువంటి గురు శిష్య పరంపర ద్వారా మాత్రమే ఇలాంటి రహస్యమైన తత్వము బోధపడుతున్నది. అయితే ఇప్పుడు మనము ఈ శ్లోకం యొక్క సంగతి ఏంటి చూద్దాం. ఏంటి ఆ సంగతి అంటే, భగవద్గీత మహాభారతంలో భాగమై ఉన్నది. ఎలాగా? భీష్మ పర్వంలో స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే అర్జునుడు మోహములో పడిపోయి శోకము మోహంతో మునిగిపోయినప్పుడు వారికి ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని బోధించాలని ప్రారంభించారు కృష్ణ పరమాత్మ. అందువలన వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, డిబేట్, దానిని వ్యాస భగవానుడు కంపైల్ చేశారు, లిఖించారు. అంటే ఇంత పెద్ద మహాభారత గ్రంథాన్ని వ్యాస మహర్షి రాయడానికి అంత టైం ఉంటుందా? ఆయన ఉపాసన చేశారు భగవాన్ గణేష్ని. ఎందుకంటే భగవాన్ గణేష్ అంటే అత్యంత ఫాస్ట్ రైటర్ అనమాట ఆయన. కాబట్టి ఆయన రాయడానికి వచ్చేటప్పుడు ఆయన ఒక కండిషన్ పెట్టారు. ఓకే మహర్షి, నేను రాస్తాను, కానీ నా స్పీడ్కి తట్టుకునే విధంగా నువ్వు చెప్తుండాలి. మధ్యలో చిన్న ఆలస్యం చేసిన, గ్యాప్ ఇచ్చిన నేను వెళ్ళిపోతాను రాయకుండా అని చెప్పాడు గణేష్ భగవాన్. వ్యాస మహర్షి ఒప్పుకున్నాడు, కానీ ఈయన ఒక కండిషన్ పెట్టాడు భగవాన్ గణేష్కి. భగవాన్, నేను చెప్పేటప్పుడు మీరు స్పష్టంగా దాని యొక్క అర్థం, సారాంశం గ్రహించిన తర్వాతనే రాయాలి. ఎందుకంటే జనరల్గా ఇలా రాసేవాళ్ళు బుద్ధి పెట్టరు, ఆ చెప్తుంది అలా రాసుకుంటూ పోతారన్నమాట. కాబట్టి అలాంటి సందర్భంలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడైతే వ్యాస మహర్షికి చిన్న విశ్రాంతి కావాలో ఇలాంటి చిక్కుముడిగా ఉన్న శ్లోకాలు చెప్పేవారంట ఆయన. మనం ఇంతకుముందే చూసాం 2వ అధ్యాయంలో. నాసతో విద్యతో భావ
నాభావో విద్యతే సతః యానిషా సర్వభూతాన అని ఆఖరులో చూసాం. ఈ విధంగా ఇక్కడ కూడాను కర్మని అకర్మ యహ పశ్యేత్, ఇలాగ మరో 2-3 సందర్భాలు వస్తాయి అన్నమాట. అందువలన ఈ శ్లోకము తెలుసుకోవాలంటే 2 విషయాలు మనకు తెలియాలి. ఫస్ట్, ఈ సృష్టి మొత్తము రెండింటి యొక్క మిశ్రమము. ఏమిటి? చిదానంద రూప చైతన్య స్వరూపము, మాయ త్రిగుణాత్మకమైనటువంటి మాయా స్వరూపము. ఈ మాయకు స్వతంత్రంగా ఒక సత్తా గాని ఒక స్వేచ్ఛ గాని లేదు. ఆ మాయా శక్తి ఈ చైతన్య స్వరూపాన్ని అంటిపెట్టుకుని ఉండాల. ఎలా? మన అరచేతిని ఇలాగ పైకి తీసి ఒక వస్తువుని ఇలాగ పైకి ఎత్తామనుకోండి, ఆ చేయికి శక్తి ఉండాలా లేదా? ఉండాలి. మరి మన చేయి కంటే భిన్నంగా వేరుగా శక్తి ఉంటుందా? ఉండడానికి వీలు లేదు. అంటే చేయిని ఆశ్రయించే శక్తి ఉంటుంది. అదేవిధంగా పరమాత్మ చైతన్యమును ఆశ్రయించి మాయ ప్రకటమవుతుంది. అందువలన మాయలోనే కదలిక నిత్యము జరుగుతూనే ఉంటుంది. అది స్థిరంగా ఉండే తత్వం లేదు మాయకి. అందువలన ఆ 3 గుణములు నిరంతరము కదులుతూనే ఉంటాయి. అది ఒకటి ప్రకృతి. మరి ఎప్పుడు కదలిక లేకుండా బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నది అది చైతన్యం. దానికి ఇప్పుడు కదలిక లేదు. అంటే దానిలో కర్మ లేదు, మాయలో నిత్యము కర్మ ఉంటుంది. ఈ 2 మనకు తెలియాలి ఫస్ట్. అలాగ తెలుసుకుంటే మనకేమవుతుందంటే, మొత్తం ఈ సృష్టిలో మీరు ఎక్కడ చూసుకున్నా నిరంతరం కదిలే మారే వికారం చెందే ఒక తత్వం ఉంటుంది. అసలు ఎప్పుడూ కదలనిది, వికారం చెందనిది వేరే తత్వం ఉంటుంది. కానీ కదిలే ఏదైతే మాయ అంటున్నానో అది తాత్కాలికమైనది, శాశ్వతం కాదు, మారిపోతుంటది కాబట్టి నిత్యం. అందువలన మనం ఈ శ్లోకం చూసేటప్పుడు కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను మీకు. దాన్ని మీరు కొంచెం గట్టిగా పట్టుకోవాలి. ఎలా? ఏదైతే చిదానంద రూప చైతన్యం అన్నానో దానిని ఆత్మ అంటారు. ఏమంటారు? ఆత్మ. దానికంటే భిన్నంగా ఉన్నటువంటి సకల సృష్టి అంతా మాయతో కూడి ఉన్నది కాబట్టి దానిని అనాత్మ అంటారు. ఆత్మ, అనాత్మ. ఆత్మకి పూర్ణత్వం కాబట్టి దాన్ని పురుష అంటారు. అనాత్మని ప్రకృతి అంటారు. మన పురాణ భాషలో ఆత్మని శివ అంటారు, అనాత్మని శక్తి అంటారు. లేకపోతే ఆత్మని విష్ణు, అనాత్మని లక్ష్మి అనొచ్చు. మీరు ఏదైనా అనొచ్చు, శక్తి. సో ఈ విధంగా మనము తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు దీన్ని తెలుసుకునే ముందు మీరు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. బల్బు తీసుకుందాం. ఒక బల్బు విద్యుత్ బల్బు. ఆ బల్బు అనేది ఆ గాజు ఉంటుంది కదా పైకి, అది మన యొక్క స్థూల శరీరం లాంటిది. మరి లోపల ఫిలమెంట్ ఉన్నదా లేదా? ఉంది. అది మనస్సు, బుద్ధి, ఇంద్రియములుగా ఉన్నటువంటి ఒక సూక్ష్మ శరీరము లాంటిది అంటారు. ఈ 2 కలిస్తే ఈ యొక్క స్థూల శరీరము, సూక్ష్మ శరీరం అంటే ఏంటి? బల్బు, ఫిలమెంట్. ఈ 2 కూడా దేనికి ఎందుకు వస్తాయి? అనాత్మ అంటే మాయతో కూడుకున్న 3 గుణముల కిందకే వస్తాయి. కానీ మనకు బల్బు వెలుగుతుంది కదా, వెలుతురు బల్బు నుండి వస్తుందా, ఫిలమెంట్ నుండి వస్తుందా? నిజానికి ఈ రెండింటి నుండి కూడా రావట్లేదు.
బల్బు నుండి వెలుతురు రావడానికి మనకి కనపడనేటువంటి వేరే శక్తి ఒకటి ఉంది వెనక. దానిని కరెంటు అంటారు. ఆ కరెంటు ఈ బల్బు ఫిలమెంట్కి తన యొక్క ప్రకాశ శక్తిని అందిస్తున్నది. అందుకే బల్బులు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కరెంటు మాత్రం ఒక్కటే. సృష్టిలో ఎన్ని రూపములు శరీరాలైనా ఉండొచ్చు, వెనక ఉన్నటువంటి చైతన్యము ఒక్కటే. అందుకే యావత్ సృష్టి అంతా ఎన్ని ఆకారాలు, శరీరాలు, ఉపాధులు ఉన్నప్పటికీ వెనక ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యము ఒక్కటే. ఇప్పుడు మీరు చూడండి, బల్బు పగిలిందనుకోండి, కరెంట్ ఏమైనా పగిలిందా? కరెంట్ అలాగే ఉంది, కానీ ప్రకాశం మనకి రాదు. పోని బల్బు మంచిగానే ఉంది, ఫిలమెంట్ ఏమైనా సరే ఫ్యూజ్ ఎగిరింది అనుకోండి, పగిలింది అనుకోండి, బల్బు వెలుగుతుందా? బల్బు వెలగదు, కానీ కరెంటు అక్కడే ఉంది. అందువలన ఈ శరీరం అనేది బల్బు లాంటిది, ఈ ఫిలమెంట్ లాగా ఉన్నది మనస్సు అన్నమాట. అందుకే ఈ శరీరము నుండి ఆ మనస్సు, బుద్ధి బయటికి ప్రయాణిస్తే అప్పుడు మరణించారు అంటారన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఫిలమెంట్ పని చేయట్లేదు, బల్బు ఉంది అనమాట. వాళ్ళకి కరెంటు ఉంది, కానీ బల్బు వెలగట్లేదు. అంటే ఆత్మ చైతన్యం ఉంది, మరణించిన శరీరంలో కూడాను ఆత్మ ఉన్నది, పరమాత్మ ఉన్నది, కానీ వ్యవహారం జరగడం లేదు. ఎందుకు? ఆ ఫిలమెంట్ స్థానంలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి బయటికి వెళ్ళిపోయాయి అన్నమాట. అందువలన మనకి కంప్యూటర్ ఉంటుంది, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఒకటే ఉంటుంది, కానీ దాని ఆధారంగా అనేక ఏటీఎం బ్యాంకులు ఎన్ని ఉంటాయి, ఎన్నైనా పెట్టుకోవచ్చు ఏటీఎంలు, కానీ వెనక ఉన్నటువంటి అప్లికేషను ఒక్కటే. అదేవిధంగా మనం సినిమా థియేటర్లో చూస్తే ఆ పిక్చర్స్ అన్నీ వస్తుంటే పోతుంటే, అలాగ వస్తుంటే పోతుంటాయి, మూమెంట్స్ అన్నీ కూడా. కానీ ఆ తెర ఉన్నది చూడండి, కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఎటువంటి స్పాట్లు కూడా, ఎటువంటి మరకలు, మురికిలు, ఎటువంటి తగాదాలు, అగ్ని ప్రమాదాలు, ముంపుడులు, తుఫాన్లు, అనేక చిత్రాలు వస్తాయి సినిమాలో. తెరకేమైనా అంటుతున్నాయా? ఏమి అంటవు. అంటే మీకు ఏమంటున్నానంటే, నిత్యము మారేది ఒకటి ఉన్నది, ఎప్పటికీ మారనిది అనేది వెనక ఉన్నది. ఆ మారనిది ఏమిటి, మారుతున్నది ఏమిటి అని మనం తెలుసుకోవాలి. అందుకే ఆ చైతన్యమును దేహి అంటారు, మారుతున్న శరీరాన్ని దేహము అంటారు. సో ఈ విధంగా మనము ఈ రెండింటి మధ్య భేదం చూసాము. కాబట్టి మనకిక్కడ ఒక భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఈ 4 కూడా కదులుతున్నట్లు మనకి కనిపిస్తాయి. కానీ ఆకాశం కదులుతున్నట్టు మీరు ఏమైనా గమనించారు ఇప్పుడు? ఎందుకంటే అత్యంత సూక్ష్మము, అత్యంత వ్యాపించి ఉన్నదన్నమాట. కాబట్టి ఆకాశంలో ఇవన్నీ కదులుతున్నాయి, కానీ ఆకాశం కదలదు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ ఇక్కడ ఏం చెప్పారంటే, ఆత్మ అనేది అకర్త, ఆత్మలో అనేది అకర్మ. ఆత్మలో ఎప్పుడు కర్మ ఉండదు, ఏమీ ఉండదు. ఆత్మ ఎప్పుడు కూడాను అకర్తే. ఇది చెప్పాలనుకుంటారు ఆయన. మరి అనాత్మ ఎప్పటికీ కర్తే.
అంటే ఏంటి? ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయలోనే సర్వము సినిమాలు డ్రామాలు జరుగుతాయి. మరి శుద్ధ చైతన్యమైనటువంటి పరమాత్మలో ఆత్మలో ఎప్పటికీ ఏమీ జరగదు. నిష్క్రియ, నిష్కర్మ. ఈ రెండు మనకు తెలుసుకుంటే మీకు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. ఏంటంటే ఆత్మ ఎప్పటికీ అకర్త, అంటే ఎటువంటి కర్మ జరగదు. మరి అనాత్మ అంటే ప్రకృతి. ఈ ప్రకృతి అంటే ఏంటి? పంచభూతములతో కూడి ఉన్నటువంటి ఏ అంశమైన సృష్టిలో ప్రకృతి కిందకే వస్తాయి. అంటే శరీరము ప్రకృతి, మన ఇంద్రియములు ప్రకృతి, మనస్సు బుద్ధి ప్రకృతి, సర్వం ప్రకృతి. మరి వెనక ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ఆ ఎరుక, ప్రజ్ఞ, అది ఆత్మ చైతన్యము. అది ఎప్పటికీ కర్త కాదు. అందువలన మీరు ఒక సముద్రములో ఆ కెరటములు చూసారనుకోండి, వాటిలో మూమెంట్స్ మీకు చాలా విపరీతమైనటువంటి శబ్దములతో వస్తాయి. కానీ అన్నిట్లో కూడా నీరుగా H2O, దాంట్లో ఏమైనా శబ్దము, దానిలో ఏమైనా కదలికలు ఉన్నాయా అని చూసుకుంటే వాస్తవానికి ఆ కదులుతున్నవి ఆ కెరటములు అలలుగా ఉన్నటువంటి ఆకారాలే తప్ప నీరు H2O దాంట్లో ఎటువంటి కదలిక లేదు అని తెలియాలి మనకి. ఇంకొకటి ఏంటంటే, మన కారులో మనం ప్రయాణిస్తుంటాం. ఈ రోజుల్లో కారులో ప్రతి వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళకు అనుభవమే. చక్రములు, స్టీరింగ్లు, మొత్తము దానికి ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా చాలా వరకు కదలికలు ఉంటాయి. కానీ దాంట్లో ఉన్నటువంటి పెట్రోల్ ఏమైనా కదులుతుందా? కదలట్లేదు. ఆ పెట్రోల్ అనేది ఒక చైతన్య శక్తిగా మీరు చూసుకుంటే, కారు యొక్క ఆ పార్ట్లు భాగములన్నీ ప్రకృతిగా, అంటే అనాత్మ. అక్కడ పెట్రోల్ ఆత్మగా మీరు ఊహించుకుంటే మిగతా భాగములన్నీ కారు అనాత్మ అవుతుంది అనమాట. అందువలన ఈ ఎప్పటికీ కర్తృత్వం లేకుండా దాని ద్వారా కర్మ జరగడానికి వీలు లేనటువంటి తత్వం ఏంటి? నేను, అంటే ఆత్మ. మరి ఎప్పటికీ కర్త, దానిలోనే క్రియలు కర్మలు జరుగుతుంటాయి. అంటే నా శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, అలాగే యావత్తు సృష్టి అంతా. మీకు తెలుసు, భూమి నిత్య నిరంతరము తిరుగుతున్నది, గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. అంటే యావత్తు సృష్టిలో కదలకుండా ఉండేది ఏమీ లేదు. ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి, ఇప్పుడు మీకు మనం ధ్యానంలో చెప్పాం విశ్వరూపం అనేది. విశ్వరూపములో ఉన్నటువంటి ఈ విరాట పురుష ఈశ్వర్ అంతా నిత్యము కదులుతూనే ఉంటుందంట. అందుకే ఒక సైంటిస్ట్ ఏమన్నారంటే, మన యొక్క నటరాజ్ విగ్రహాన్ని చూసి అద్భుతంగా చెప్పాడు ఒక విషయం. ఏంటి ఆ విషయం? ఈ నటరాజు నృత్యం అంటే డ్యాన్స్, నాట్యం అంటే నృత్య భంగిమలో ఉన్నారు. ఈ యొక్క జటాలు, అంటే ఈ యొక్క జుట్టు, ఆ యొక్క శివుని యొక్క గంగాధరుడు నటరాజు యొక్క జుట్టు ఇలాగా భూమికి ప్యారలల్గా ఉంటుంది అనమాట. ఇలాగ డ్యాన్స్ వేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా సరే జుట్టు మీరు చూడండి, డ్యాన్స్ చేసే వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ యొక్క బట్టలు కానీ, వాళ్ళ యొక్క జుట్టు కానీ, వాళ్ళు విపరీతమైన కదలిక మూమెంట్లు ఉండేటప్పుడు అది భూమికి ప్యారలల్గా ఉంటుంది. అది భూమికి సమాంతరంగా ఉంటాయి ఎత్తులో. అంటే నటరాజు యొక్క ఆ కేశములు, అంటే ఆ జుట్టు జటాలు భూమికి ఎప్పుడూ కూడాను సమాంతరంగా సరళ రేఖలో ఉంటాయి. దాని అర్థం ఏంటి? అవి ఎప్పుడు మారడానికి ఆస్కారమే లేదు. ఎందుకు? నటరాజు నిరంతరము నాట్యములోనే ఉంటుంది అనమాట. అది అంటే ఇక్కడ నటరాజు అంటే విశ్వరూప ఈశ్వర. విశ్వరూప ఈశ్వర నిరంతరం కదులుతూనే ఉంటుంది అనమాట. ఎలా? ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అని చెప్పి మన కెమిస్ట్రీ చెప్తుంది అనమాట. సృష్టి మొత్తం నిరంతరం మూమెంట్లోనే ఉంది, కదలికలో. కానీ మనకు తెలియట్లేదు. ఎందుకు?
ఆ విశాలమైనటువంటి భూమండలము చాలా విశాలం కాబట్టి మనకి కదులుతున్నట్లుగా మనకి అనుభవంలోకి రావట్లేదు. అంత మాత్రాన అది కదలకుండా ఉన్నదని అనుకోకూడదు. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటి అంటే, అనాత్మలో జరుగుతున్నటువంటి కర్మను మనం ఎప్పటికీ విడిచిపెట్టలేము. ఎందుకు విడిచిపెట్టలేము? దాని స్వరూపమే కర్మ జరగడం. మీరు ఎలా విడిచిపెట్టగలరు? అగ్ని నుండి ఎలాగైతే వేడిని తీయలేమో, నీటి నుండి చల్లదనాన్ని ఎలాగైతే తీసివేయలేమో, సూర్యుని నుండి ఎలాగైతే ప్రకాశాన్ని తీసివేయలేమో, ఈ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి సర్వము కూడా కర్మలోనే ఉంటుంది. యాక్షన్ అంటే క్రియ. దాని నుండి అకర్మ అనేది సాధ్యం కాదు. అంటే కర్మని త్యజించలేము అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. మరి నా ఆత్మ స్థితి నుండి చూస్తే, ఆత్మ స్థాయిలో మీరు కర్మని త్యజించిన అవసరం లేదు. ఎందుకు ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఆత్మస్థితిలో నేను ఎప్పుడు కూడా కర్మ చేయడానికి వీలు పడదు. ఎందుకు? దాంట్లో కర్మ జరగడానికి అవకాశమే లేదు కాబట్టి. ఇప్పుడు కర్మ జరగడానికి అవకాశమే లేకుంటే నేను కర్మను త్యజిస్తానంటే ఎలాగుంటా చెప్పండి? నేను ఒక ప్రాజెక్ట్, గవర్నమెంట్ ప్రాజెక్ట్కి ఒక 150 ఎకరాలు దానం చేసేస్తున్నా. ఎక్కడ? అసలు నాకు భూమే లేదు. భూమి లేనప్పుడు నేను ఎలా దానం చేయగలను? అలా ఉన్నది పరిస్థితి ఇక్కడ. ఆత్మస్థితిలో కర్మ సాధ్యం కాదు. కర్మలు జరిగేవి ఎక్కడ? ప్రకృతిలో జరుగుతున్నాయి. అంటే శుద్ధమైన నేను ఆత్మ, దాంట్లో ఎటువంటి క్రియ జరగదు. శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అంటే నిత్యము జరిగే కర్మని మనము త్యజించిన అవసరం లేదు, త్యజించలేము. అసలు ఎప్పుడూ నాలో కర్మ జరగడానికి వీలు లేదు కాబట్టి నేను త్యజించాల్సిన అవసరమే లేదు, త్యజించలేను కూడా. అసలు కర్మే లేదు దాంట్లో. ఈ విషయము తెలుసుకోవడమే ఆత్మస్థితిలో నేను అకర్తను, నాకేమి కర్మలు లేవు. అనాత్మ స్థాయిలో ఎప్పుడు కర్తృత్వంగానే ఉంటాయి, కర్మలు ఉంటాయి అని తెలుసుకోవడమే ఆత్మతత్వ జ్ఞానము అంటారు ఇక్కడ. అంటే ఈ అధ్యాయానికి పేరు ఎందుకు వచ్చింది? ఏంటా పేరు? జ్ఞాన కర్మ సన్యాసి యోగము అని ఎందుకన్నారంటే, కర్మ విడిచిపెట్టమని అర్థం కాదు. అంటే జ్ఞానాన్ని కానీ కర్మను కానీ రెండు విడిచిపెట్టండి అని అర్థం కాదు. ఎందుకు? జ్ఞాన కర్మ సన్యాసి యోగం అంటే ఏంటి? జ్ఞానము కర్మ రెండు విడిచిపెట్టండి అని కాదు. అది పరమానందయ్య శిష్యులు అర్థం చేసుకునే విధానం అది. అయితే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఈ జ్ఞానముతో, ఏ జ్ఞానముతో? ఆత్మలో ఎప్పుడు కర్మ సాధ్యపడదు. ఆత్మస్వరూపానికి కర్మ ఎప్పుడు సాధ్యము కాదు. అనాత్మకి కర్మ లేకుండా సాధ్యము కాదు. ఈ జ్ఞానముతో కర్మని సన్యసించమని అంటున్నారు. ఏంటి కర్మ? అనాత్మ ప్రకృతిలో జరుగుతున్నటువంటి కర్మను తెలుసుకొని అది నాది కాదు అని మీరు ఆ భావనతో ఉండడమే జ్ఞాన కర్మ సన్యాసము అంటారు. అంటే ఏంటి? ఈ అద్భుతమైన శ్లోకాన్ని మనం ఇప్పుడు గమనించాలి. ఎలాగంటే, నేనెప్పుడు కూడా నాలో కర్మ జరగట్లేదు కాబట్టి కర్మలు విడిచిపెట్టడానికి నాకు ఆ కోరిక అక్కర్లేదు. నిత్యము కర్మ జరుగుతున్నటువంటి శరీరములో, మనస్సు, బుద్ధిలో కర్మలు విడిచిపెట్టాల్సిన పని లేదు, విడిచిపెట్టడానికి వీలు పడదు కూడా. అయితే ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు? కర్మని అకర్మ యపశ్యేత్. కర్మని అకర్మ అంటే ఏంటి? ఇప్పుడు నా శరీరముతో కానీ, నా ఇంద్రియములతో కానీ, నా మనస్సు బుద్ధితో కానీ ఏది జరుగుతున్నప్పటికీ, కర్మ జరుగుతున్నప్పటికీ అకర్మ అంటే ఏంటి? ఆత్మస్వరూపం నేను ప్రకృతిని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియములు కాదు, నేను మనస్సు బుద్ధిని కాదు,
వీటన్నింటికి వెనుక ఉన్నటువంటి చైతన్యం ఆత్మను నేను. కాబట్టి ఈ మనస్సు బుద్ధి ఇంద్రియముల ద్వారా జరుగుతున్నటువంటి కర్మలలో, యాక్షన్స్లో మనం ఏం చూస్తున్నాము? అకర్మ చూస్తున్నాము, ఇన్యాక్షన్. ఎలా? ఆత్మస్వరూపంగా స్థితిలో మీరు ఉన్నారు, మీరు చిదానంద రూప శివస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రకృతి అయినటువంటి పార్వతిలో జరుగుతున్నటువంటి క్రియలతో మీకు సంబంధము లేదు, మీరు చూస్తుంటారు సాక్షిభూతంగా. అందువలన కర్మలన్నీ ప్రకృతి, ఈ మనస్సు ఇంద్రియములు బుద్ధి శరీరము ఈ యొక్క సంఘాతంలో జరుగుతుంటే పెట్రోల్ ఏం చేయాలంటే, కారు స్పీడ్లో వెళ్తుంటే చక్రాలు తిరుగుతున్న రోడ్డు మీద, కానీ పెట్రోలు నేనేమి తిరగట్లేదు అని స్థితిలో ఉండాలి పెట్రోల్. ఈ మనము ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు మార్కెట్కి, పూజకి, అన్నిటికీ చేస్తుంటాం ఆందోళన అలజడితో. ఇవన్నీ మనస్సు బుద్ధి ఇంద్రియములు కాళ్ళు చేతులు కదలిక. ఆత్మగా నేనేమీ చేయట్లేదు, నో కర్మ. అందువలన కర్మని అకర్మ మీరు దర్శిస్తున్నారు. అందువలన బల్బు ప్రకాశించి వేడెక్కిపోతుంటే ఫిలమెంట్ బల్బుకే ఆ సంబంధం, కానీ కరెంటుకి ఏం సంబంధము? కరెంట్ ఏమైనా వేడెక్కుతుందా? అలాగైతే కూలర్ నుంచి మరి కూలింగ్ ఎలా వస్తుంది? కాబట్టి ఈ యొక్క ఎక్విప్మెంట్ల ఆధారంగా జరుగుతున్నటువంటి కర్మలలో నాకు సంబంధము లేదు, నేను కర్తను కాదు అని తెలుసుకోవడము కర్మలో అకర్మ దర్శించడం అంటారు. అంటే సినిమా మొత్తం పిక్చర్లు మారిపోతుంది హడావుడిగా, కానీ తెర నేను ఏమీ కదలట్లేదు. మనకు ఒకసారి స్టేజ్ వేస్తారు, అక్కడ డ్యాన్సర్ వచ్చి డ్యాన్స్ వేసి అలసిపోయి అలసిపోతాడు, కానీ ఆ స్టేజ్ని ప్రకాశిస్తున్నటువంటి ఆ వెలుతురు ఏమైనా అలసిపోతుందా? అలసిపోవట్లేదు. అదే విధంగా ఈ మనస్సు బుద్ధి ఈ శరీరం అలసిపోతుంది, కానీ ఆత్మ ప్రకాశంకి ఎటువంటి అలసిట లేదు, దేర్ ఇస్ నో టైర్డ్నెస్. అందువలన మీరు నిత్యము ఈ ప్రకృతి, ఈ శరీరము, ఈ ఇంద్రియములు, మనస్సులో జరుగుతున్నటువంటి కర్మల్లో కూడా నాకు కర్మ లేదు అనే ఆత్మస్థితిలో ఉండాలి. పశ్చేత్ ఎవరైతే చూస్తారో, మీరు ఒక విషయం చూడండి, నా ముందు వెలుతురు ఉన్నది, ఇప్పుడు నా చెయ్యి ఎలా తిప్పుతున్నాను, కిందకి మీదకి చెయ్యి తిప్పుతున్నాను, కానీ నా చెయ్యే తిరిగి తిరిగి అలసిపోతుంది తప్ప ఇక్కడ ఉన్న ప్రకాశంకి ఏమైనా అలసిపోతుందా? ఏమీ లేదు. చెయ్యి వచ్చింది, తిరుగుతుంది, వెళ్తుంది, ప్రకాశము అలాగే ఉంది. అందువలన మీరెప్పుడు కూడా కదలనటువంటి ఆ చిదానంద రూప స్థితిలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? కర్మలో ప్రవేశిస్తాము, దాని నుండి బయటపడే మార్గం మనకు తెలియదు. అభిమన్యుడిలాగా, వీరాభిమాని ఏం చేశాడు? పద్మవ్యూహంలో ప్రవేశించాడు. ద్రోణాచార్యుడు వ్యూహం పన్నారు, అది పద్మవ్యూహం. దాంట్లో ప్రవేశించి బయటికి రావడం తెలియలేదు. అందువలన ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. అందుకే ఈ కర్మ ఎలాంటిదంటే పద్మవ్యూహం లాంటిది. దాంట్లో మీరు దూరుతారు, బయటపడడం మనకు తెలియదు. ఇంతకుముందు మీకు చెప్పాను, పులి తోకను పట్టుకొని సాహసం చేసినట్టు. పులి మిమ్మల్ని తిప్పుతుంది. ఓ 10 నిమిషాలు తిరిగిన తర్వాత అలసిపోయారు మీరు. పులి మాత్రం ఎటువంటి అలసట లేదు. వదిలితే పులి చంపేస్తుంది, వదలకపోతే పులితో పాటు మీరు తిరగలేదు. అలా ఉంటుంది ఈ కర్మ యొక్క సిద్ధాంతం. కాబట్టి కర్మ యొక్క రహస్యం తెలుసుకుంటే అసలు నేను ఎప్పుడు కర్మ చేయట్లేదు కదా. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం. నేను చిదానంద రూప.
నీ నిరంతరం శాశ్వతము నిత్యము కూటస్థము. నాలో ఎటువంటి వికారాలు లేవు, మార్పులు లేవు, చేష్టలు జరగవు. నేను అకర్తను, అభోక్తను, నిత్య ఆనంద అఖండానంద బ్రహ్మానంద స్వరూపము నా స్వరూపం. శివ మంగళకరం, శుభం. కాబట్టి ఇది మనం తెలుసుకుంటే ఆ బయట జరుగుతున్న విషయంలో మనకేమీ సంబంధం లేదు. అందువలన ఇది అద్భుతమైనటువంటి ఆత్మతత్వము. అయితే మనమేమనుకుంటాము, సరే యాక్షన్ జరుగుతుంది, కర్మ, శరీరము ఇంద్రియములు మనసులో కర్మ జరుగుతుంది కదా, దాంట్లో నేనేమి చేయట్లేదు, అకర్తగా చూస్తున్నాను. మొదటి భాగం అయిపోయింది. మరి రెండో భాగం సంగతి ఏంటి? స్వామీజీ కర్మలో అకర్మ చూస్తున్నాము అని చెప్పారు కదా, మరి అకర్మ యందు కర్మ ఎలా చూడాలి? ఇది రెండో ప్రశ్న. ఏమన్నాడు మొదట శ్లోకములో? కర్మని అకర్మ యపశ్యేత్. కర్మలో అకర్మను చూసాము. ఇప్పుడు ఏంటి? శరీరము, ఇంద్రియములు, మనస్సు. బల్బులన్నీ ఫ్యాన్లు తిరుగుతున్నా కరెంటు తిరగట్లేదు, కారు నడుస్తున్నా పెట్రోల్ కదలట్లేదు, కెరటములన్నీ తిరుగుతున్నా నీరు కదలట్లేదు. ఇవన్నీ మనం చూసాం. సినిమా మొత్తం 2.5 గంటలు మొత్తం కింద మీద మొత్తం తిరిగిపోతున్నా తెర అలాగే ఉంది. సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఎలాగా? యాక్షన్స్, కర్మలు జరుగుతున్నప్పటికీ నా స్వరూప స్థితిలో అకర్మ అంటే అకర్తగా ఎప్పుడూ ఉంటాను, శాశ్వతము. మరి రెండో భాగం ఏమిటి? అకర్మ అంటే అకర్మని కర్మయ అంటే యాక్షన్ జరుగుతున్న దాంట్లో ఇన్యాక్షన్ చూడాలి. కర్మలో అకర్మ అని చూసాము, అకర్మలో కర్మ చూడాలి. ఇప్పుడు మరి అకర్మలో కర్మ ఎలా చూస్తామండి? చాలా కష్టం కదా. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, మనము మనస్సు బుద్ధి ద్వారా ఇంద్రియముల ద్వారా మనం కర్మలు చేస్తున్నాం కదా. మనం పడుకుంటున్నాం, పడుకునేటప్పుడు మన శరీరము మనస్సు బుద్ధి ఏమైనా పని చేస్తున్నాయా? పని చేయట్లేదు. పని చేయడము లేదు అంటే ఇంకెటువంటి కర్మ లేదని అర్థమా? కాదు అంటున్నాడు భగవాన్ శ్రీకృష్ణ. ఏమి? ఎందుకంటే ఆ కర్మ చేయడానికి బీజ రూపములో అకర్మగా ఉన్నది నిద్రలో కూడా. అందుకే మనం ఏ ఏ పనులైతే విడిచిపెడతామో లేచిన వెంటనే అవి కొనసాగించాలనే ఒక కోరికతో మనం బయటకు వస్తాం. నిన్న అక్కడ వదిలేశాను కదా, మళ్ళీ స్టార్ట్ చేయ అంటే అర్థం ఏంటి? అది కాస్త ఆ పొటెన్షియల్ రూపములో, ఆ బీజ రూపములో కర్మ ఉన్నదే తప్ప కర్మ లేకుండా అసలు అసాధ్యం. ఎందుకు? అనాత్మ ప్రకృతికి కర్మ లేకుండా అసలు స్థితి లేదు అని చెప్పాను మొదట. అందువలన శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియములు యాక్టివ్గా బయటికి కర్మగా చేస్తున్నట్లు కనిపించకపోయినా గాఢ నిద్రలో కూడా ఆ యొక్క కర్మస్థితిలోనే ఉంటాయి అవి. ఎందుకు? అది ప్రకృతి కాబట్టి. అంటే ప్రకృతిలో కర్మ లేని స్థితి అంటూ లేదు. ఆత్మలో కర్మ అనే స్థితి ఉత్పన్నము కాదు. కాబట్టి గాఢ నిద్రలో కూడా, అంటే గాఢ నిద్రలో కూడా నీ శరీరము మనస్సు బుద్ధి అవి సెపరేట్ అయినాయి. అందువలన మన అందరము కూడా ఆ గాఢ నిద్రలో పరమాత్మ స్థితిలోనే ఉంటాం. మనం పరమాత్మ స్థితిలోనే ఉంటాము. అదేంటి? సుషుప్తి నిర్విషయ ఆత్మానందం అనుభూయతే అంటారు. సుషుప్తౌ యత్ సుషుప్తౌ నిర్విషయ ఆత్మానందం అనుభూయతే అంటారు మహాత్ములు. అంటే ఏంటి? సుషుప్తిలో ప్రతి ఒక్కరూ ఆ ఆత్మానందాన్ని పొందుతారు. అయితే శాస్త్రం ఏం చెప్తుంది? మీరు ప్రకృతి పురుష అంటే శివశక్తి కలయిక కదా, మీరు శక్తిని మీరు విడిచిపెడితే శివస్థితిలో ఉంటారు అంటారు. ప్రతి ఒక్కరు మాకు వచ్చి ఏమడుగుతారంటే, స్వామీజీ
ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధిని వీటిని వదిలించుకునే స్థితి ఎప్పుడు ఉత్పన్నమవుతుంది నాకు అంటారు. ఈశ్వరుడు మీకు ఒక ఉదాహరణ రోజు ఇస్తున్నాడు. మీరు నిద్రా సమయములో బలవంతంగా మీరు వదిలించుకోని అవసరం లేదు. శరీరము, మనసు, ఇంద్రియములన్నీ మీ నుండి విడిపోతున్నాయి. అందువలన మీకు ఒక రుచి చూపిస్తున్నాడు భగవంతుడు, ఈశ్వరుడు. ఏంటి? మీరు శరీరము, ఇంద్రియములు, మనస్సుతో అంటి పెట్టుకోకుండా ఉండే స్థితి మీలో ఉన్నది, సామర్థ్యం, శక్తి. ఎలా? గాఢ నిద్రలో ప్రతిరోజు ఈ శరీర అభిమానము, ఇంద్రియములు, మనసు, బుద్ధి అభిమానం లేకుండా మనము నిద్రపోతున్నాము. అందువలన ఆ ఆత్మసుఖం, పరమాత్మ సుఖం మనకి లభిస్తుంది గాఢ నిద్రలో. కానీ మనం అజ్ఞానంతో పాటే నిద్రపోయాం కాబట్టి మళ్ళీ లేచిన వెంటనే అవన్నీ మన మీద ఎక్కి కూర్చుంటాయి. కానీ ఎవరైతే జ్ఞానులు, బుద్ధిమంతులు, వాళ్ళందరూ కూడాను గాఢ నిద్రలో మనం పొందుతున్నటువంటి సుఖం, ఆనందం ఏదైతే ఉందో వాళ్ళు నిరంతరం పొందుతారు. అది వాళ్ళకి మనకి తేడా. ఎందుకంటే ఈ అహంకారం అనేది ఒక ప్రకృతితో కూడుకున్నది, అది అనాత్మయే. అది పాంచభౌతికం నుండే వచ్చింది. అహంకారము, కర్తృత్వము అది ఎప్పుడూ శాశ్వతం కాదు. నా ఆత్మ యొక్క ప్రతిబింబం వలనే అది చైతన్యంగా ప్రకటమవుతున్నది. అహంకారం యొక్క స్వభావం ఏంటంటే కర్మ చెయ్యడమే. కర్మ చెయ్యకుండా ఉండే స్థితిలో అహంకారం అనేది ఉండదు. అందువలన అహంకారాన్ని పిండి చేసి, చూర్ణం చేసి, పిప్పి చేసి దానికి శక్తి లేకుండా చేసేదే జ్ఞాని. అందుకే శివ అహంకారం అనేది నాగుపాముతో పోలుస్తారన్నమాట. దాని కోరలు పీకి దానికి ఎటువంటి అహంకార అభిమానం లేని స్థితిగా ఉన్నప్పుడు దానిని ఆభరణంగా మెడలో వేసుకుంటారు శివ. అందువలన మీ అహంకారం అనే ఈ కోరలు పీకి ఆ అహంకారాన్ని శివుడిలాగా మీరు ఆభరణంగా మార్చుకోవాలి. అహంకారాన్ని కాస్త ఆభరణంగా మార్చుకోవాలి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. ఆ నాగేంద్ర, ఆ నాగుపం అహంకారము శివునికి ఏం చేయదు. ఎందుకంటే దాని కోరలు పీకేశారు అక్కడ. అందువలన ఎప్పుడైతే మీకు అహంకారము అపాయంగా ఉన్నదో జ్ఞానముతో దాని కోరలు పీకి ఆభరణంగా మీరు ఉంచుకోవచ్చు, ధరించవచ్చును. అందువలన జ్ఞానులకి ఏమంటారంటే దగ్ధ బీజవతు అంటారు. మీరు మన పెసలు, మినుములు ఇవి ఉంటాయి కదా, గ్రామ్స్, గ్రీన్ గ్రామ్స్, బెంగాల్ గ్రామ్స్ ఇవి ఉంటాయి కదా, వీటన్నిటిని మనం వేయించామనుకోండి స్టవ్ మీద, ఏమవుతుంది పరిస్థితి? అవి మొలకెత్తుతాయి. తర్వాత విత్తనాలు మొలకెత్తు, కానీ తినడానికి పనికి వస్తాయి. అలాగా జ్ఞాని ఇంకా అహంకారం అనేది కోరలు తీసేసినటువంటి జ్ఞాని సమాజంకి సేవ చేయడానికి పనికి వస్తాడు తప్ప అహంకారంగా స్వార్థపూర్ణమైన కోరికలు తీర్చుకోవడానికి పనికిరారు. అందుకే దగ్ధ పటవతు అంటారు. ఒక వస్త్రం కాలిందనుకోండి, భూమి మీద ఉంటే చూడడానికి వస్త్రంలాగే ఉంటుంది, కానీ ఇలా టచ్ చేస్తే చూర్ణం పిండి అయిపోయేలా కనుమరుగైపోతుంది. కాబట్టి ఈ విషయములో నిత్య నిరంతరము నేను చిదానంద రూప శివ అని తెలుసుకున్నటువంటి జ్ఞానికి కర్మలోన అకర్మ చూస్తాడు. అకర్మ అంటే ఏంటి? పడుకున్నటువంటి శరీరము, ఇంద్రియం, మనసులో కూడా వాటిలో కర్మ ఉన్నది అని గ్రహిస్తాడనమాట. అందుకే
యావత్ బ్రహ్మాండం అంతా, భూమండలం అంతా స్థిరంగా ఉన్నదని మీరు భావిస్తున్నప్పటికీ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అన్ని నిత్య నిరంతరం కదులుతున్నాయి, కర్మలో ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నది. కానీ మనకి భూమి కదలలేకుండా ఉన్నట్లుగా అనిపిస్తున్నది. అంటే భూమి కదలకుండా ఉన్నట్లు మీకు అనిపించినప్పటికీ భూమిలో కదలిక ఉన్నది అని తెలుసుకోవడమే జ్ఞాని. సినిమా మొత్తం తిరుగుతున్నది, కదలనటువంటి తెరని గ్రహించడమే జ్ఞాని. కెరటములు, బుడగలు, అలలు కదులుతున్నాయి, కదలనటువంటి నీరును గుర్తించడమే జ్ఞాని. బల్బులు, ఫిలమెంట్లు వేడెక్కుతున్నాయి, ఫ్యాన్ తిరుగుతున్నది, కదలిక లేనటువంటి కరెంటుని గుర్తించడమే జ్ఞాని. చక్రములు చాలా ఫాస్ట్ గా తిరుగుతున్నాయి రోడ్డు మీద, స్టీరింగ్ తిప్పుతున్నాడు డ్రైవరు, కానీ కదలనటువంటి ఆ పెట్రోల్ని గుర్తించడమే జ్ఞాని. నా నోరు అలసిపోతుంది, నా యొక్క చెవులు శబ్దం తట్టుకోలేకపోతున్నాయి, నడిచి నడిచి కాలు పీకుతున్నాయి, ఆలోచించి ఆలోచించి మనసు అలసిపోయింది, బుద్ధి అలసిపోయినాయి, కానీ వెనకున్నటువంటి ఎటువంటి వికారం పొందినట్టు ఆత్మలో గుర్తించడమే జ్ఞాని. అందువలన ఎప్పుడు కూడా వీటన్నింటిలో కదలిక, కర్మలు జరుగుతున్నప్పటికీ నేను ఆత్మస్వరూపాన్ని, నాకు కదలిక లేదు, కర్మ లేదు అని తెలుసుకోవాలి. ఇవన్నీ రెస్ట్లో ఉన్నప్పటికీ వాటిలో కూడా కర్మ ఉన్నది అని గుర్తించేవాడే బుద్ధిమాన్, బుద్ధిమంతులు మీలాగా. కాబట్టి అలాంటి బుద్ధిమంతులు వాస్తవానికి సృష్టిలో జరిగే ప్రతి కర్మకి వాళ్ళే అధిష్టాన ఆధారం లెక్క. అంటే ఏంటి వాళ్ళు? సకృత్స్న కర్మకృతు. కృత్స్నం అంటే సంపూర్ణం. అందుకే భగవాన్ శ్రీకృష్ణకి, హే కృష్ణ, నువ్వు ద్వారకా నగరాన్ని అద్భుతంగా కట్టావంట, నేను ద్వారక కట్టడం ఏంటండి అన్నాడు ఆయన కృష్ణ. మరి అందరూ అంటున్నారు నువ్వే ద్వారక నిర్మించేవాడు. బాగా, నేను ద్వారక నిర్మించలేదు, అది నిర్మించబడినది, నేను సాక్షిగా ఉన్నాను అన్నాడు కృష్ణ. అంటే ఏ వ్యక్తి అయితే నేను కర్తగా లేను అని ఎవరు అనుకుంటారో సకల కర్మలన్నీ వారు చేసినట్టే లెక్క. దీనికి ఒక చిన్న కథ ఉన్నది, ఆ కథకి సమయం సరిపోదు, కానీ రేపు అది చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి టైం ఆసన్నమైనది. ఈ అద్భుతమైన శ్లోకాన్ని ఈరోజు మీకు చెప్పినందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉన్నది. ఈ శ్లోకాన్ని చెప్పాలంటే ఆషామాషి కాదు. మీరు ఎవరికైనా సరే భగవద్గీత చెప్పే ఈ ఒక్క శ్లోకం అడగండి. 4వ అధ్యాయములో 18వ శ్లోకం యొక్క వ్యాఖ్య, తాత్పర్యం, తన యొక్క అసలైనటువంటి అర్థం ఏంటి అని అడిగితే వాళ్ళు చల్లని నీళ్లు నములుతుంటారు నోట్లో వేసుకొని. ఎందుకంటే చాలా కష్టమైన శ్లోకం ఇది. మహామహులు పూజ్య స్వామి దయానంద సరస్వతి లాంటి వాళ్ళు ఎన్నో క్లాసులు, 4-5 క్లాసులు చెప్తారు ఈ ఒక్క శ్లోకాన్ని. శంకరాచార్య వ్యాఖ్య ఒక 5-6 పేజీలు రాశారు దీని ఒక్కదాని గురించి, ఒక్క శ్లోకంకి. నేను ఈ శ్లోకము 10 రోజుల క్లాసులు చెప్పగలను ఈ ఒక్క శ్లోకంకి, కానీ మనకు టైం లేదు. కాబట్టి నేను మరొకసారి రేపు దీన్ని పైన అలా చూసి ముందుకెళ్దాం. ఇప్పటికీ నేను మీకు న్యాయం చేశానని నేను భావిస్తున్నాను. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం, హరి ఓం, హరి ఓం స్వామీజీ. హరి ఓం, ప్రణామ్. హరి ఓం, హరి ఓం, హరి ఓం స్వామీజీ. ప్రణామాలు స్వామీజీ, ప్రణామాలు. హరి ఓం స్వామీజీ, నమస్కారం. హరి ఓం, హరి ఓం. బాగా